హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉందండి? బాగున్నారా? ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతుంది. ఇంకా చర్చికి అయితే రెడీ అవ్వాలి. అందుకంటే ముందుగా మనమైతే ఈరోజు చర్చిలోకి ఒక బియ్యం కట్టేది వేస్తున్నాం అనమాట. అయితే ఇంక మందిరంలో ఇచ్చేసి వెళ్దాము. ఇంకా ప్రతి నెలకొకటి ఇవ్వాలని చెప్పేసి అలా ఒప్పుకున్నాను. బలార్థనకి రోజు బలార్థన అనమాట. ఫాస్టింగ్ మా ఉదయం నుంచి ఉన్నాను అనమాట. ఉదయం నుంచి 2-3 గంటల దాకా ఉంటాము. ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనం చేస్తాము. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఫాస్టింగ్ ఉంటారు కదా, అందరూ భోజనం చేయాలి కదా, అందుకని చెప్పేసి అలాగా బియ్యం కట్టయితే వేస్తాను ఈ రోజుకి. సరేనా? తొందరగా మంత్రులు ఇచ్చేసి బయలుదేరదాం. సరేనా? అమ్మకాడికి వెళ్దాం. పిల్లలతో రెడీ అయ్యారులే. రాజేమో ఇంక బుడ్డలు రెడీ చేస్తుంది. నంది బండి చూడు. ఈ విశ్రాంతి మరొక ప్రసవాన్ని పాదసందుకు వస్తున్న ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాను. మీకు మహిమ తీసుకొచ్చే సంఘంలో మీరు ఏర్పాటు ఏర్పాటు చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నాకు ఇప్పుడే రాత్రి తెచ్చామన్నా కానీ అమౌంట్ ఇప్పుడే అన్నది ఓకేనండి. రైస్ బ్యాగ్ తీసేసాం. తొందరగా రెడీ అవుతాం. మరి అమ్మమ్మ గారికి ఆడికి వెళ్ళట్లేదు లేరా, అమ్మమ్మ గారికి వద్దు అంటుంది. ఎందుకంటే అక్కడ వదిలిపెట్టిపోతానని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ సండే. చర్చికి అయితే రెడీ అయిపోయాము. బావ, నేను, పిల్లలు అందరం కలిసి అయితే చర్చికి అయితే వెళ్తున్నామండి. ఇంక ఈ రోజు అదే కాక బలారాధన కదా, ఆ బావ కూడా చర్చిలో బియ్యం కట్ట అన్నీ వేయటం కూడా జరిగింది. త్వరగా అయితే చర్చికి వెళ్ళి ఇంకా ఆరాధన ఇంకా వాక్యం అన్ని చూసేసుకొని ఇంటికైతే వచ్చేస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏ ఒకటి తెచ్చుకోవడం, నాన్ వెజ్ కానీ రాజకుమారి ఈ రోజు సండే కదా ఏదైనా స్పెషల్ చేసుకోవడం కానీ, ఎంత ఉదయాన్నే చేసేది కానీ ఈరోజు ఫాస్టింగ్ అంటే బలారాధన. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు తిన్నప్పుడు దేనిలో చేసుకోవడం, ఇంకా త్వరగా వెళ్ళి మందిరానికి వెళ్ళి చక్కగా ఆరాధన అలానే చక్కని పాటలు పాడుకొని వాక్యం విని అలాంటి దేవునికి మనకు కావాల్సిన బాగోగులు చూసుకోమని చెప్పి మొరపెట్టుకొని అన్నీ చేసుకొని ఇంకా వచ్చేద్దాం. అది కాక ఈరోజు మా పల్లెటూరులో ఈరోజు మ్యారేజ్ సెలబ్రేషన్ ఒకటి ఉంది సాయంత్రానికి, దాన్ని కూడా వెళ్ళాలి. సరే, త్వరగా అయితే బయలుదేరుతాం. మరి ఇంకా బొడ్డోని అలా సువాసనని ఇంకా సాహస్ బాబుని ముగ్గురు రెడీ చేసేసి బయలుదేరుతున్నాము. ఇంకా రాజకుమారి ఇక్కడ ఉంటా, ఇంట్లో పనులు చేసుకుంటా అలానే ఇంకా పిల్లల్ని స్కూల్ పంపించుకుంటా ఉంటుంటే నేనేమో వినకుండా మన ఇంత ముందు చేసాం కదా, అక్కడైతే పని అయితే స్టార్ట్ అయిందన్నమాట. ప్రస్తుతానికి నేను ఇంకొక అబ్బాయి బండి మీద రోజువారీగా వెళ్ళొస్తూ ఉంటాము. ఆ లోపల రాజకుమారి ఇక్కడ ఇంటిగా ఉంటుంది. సరే, త్వరగా అయితే వెళ్దామండి. రేపు సంగతి చెబుతున్నాలే. రేపు సంగతి మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. బయలుదేరదాం మరి. దా మంచి అబ్బాయిరా. రానా? ఎందుకు రావు? తాళం వేసింది, మేము మళ్ళీ రాము. ఇప్పుడల్లా 2-3 గంటలకు వస్తాం. అప్పుడు దాకా ఆడంటావు. మేము వెళ్తున్నాం పోటైతే. సుహాసిని అన్నీ రావట్లేదు చూడమ్మా. ఫీల్ అన్నాయని బయలుదేరదా?
ఓకేనండి, ఇంటికి వచ్చేసాము. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట అలాగుండి తర్వాత ఇంకా ఈరోజు మ్యారేజ్ సెలబ్రేషన్ ఉందని చెప్పేసి మా పల్లెటూరులో చెప్పే కదా, అందుకని చెప్పేసి ఇంకా మ్యారేజ్ సెలబ్రేషన్ కూడా వెళ్ళి అక్కడ భోజనం చేసేసి ఎలాగైనా అది సెలబ్రేషన్ రావాలని చెప్పేసి అక్కడ తక్కువ తినొచ్చు అనమాట. రాజు అయితే రాలేదు, నేను అలానే సాహస్ బాబు ఇద్దరం వెళ్ళి మ్యారేజ్ సెలబ్రేషన్ చూసుకొని మామూలుగా వెజ్జే. ఇక్కడ వచ్చింది కానీ మేము దగ్గరగా విజయవాడ నుంచి వచ్చి కూడా 10 రోజుల పైన అవుతుంది. వచ్చింది కానీ ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూనే ఉందన్నమాట. ఇంకా ఈ నెలలో అలానే వచ్చే నెలలో ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎక్కువ మ్యారేజ్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. రాజు వాళ్ళ పల్లెలోనేమో దగ్గరగా 3 మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇక్కడ గుంటుపాలనేమో 2 మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. దగ్గర 5-6 దాకా ఇంకా మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు పెళ్లి రోజు భోజనాలే, పుప్పనాలకు భోజనాలే ఇలా జరుగుతూ ఉంటాయి. తండ్రి ఆడపిల్ల గల్ల వాళ్ళు ఉంటారు కదా, ఆడపిల్ల గల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలకు కూడా 2 భోజనాలు అంటే 2 బంతులు పెడతారు. అరే గోల్ చేయగాకరా, వెళ్ళు అటెళ్ళు పో, గోల్ చేయగాకపో, నా కాడ ఉండి కాకటెళ్ళు. ఒక అర తీసుకుని తిరుగుతూ ఉన్నాడు, పోనా. తర్వాత వచ్చేసి ఆడపిల్ల గల్ల వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తండ్రి ఏం ఆలోచించిందంటే ఒక్కొక్కరు మనీ తక్కువ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అంటే 2-3 ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పెళ్ళికి ఖర్చు, భోజనాలకి, పుప్పనాలకి ఖర్చు ఇలా కాకుండా అంటే పెళ్ళికి అందరిని పిలవాలి, అలానే పుప్పనాలకి అందరిని పిలవాలి, అలాంటిది కాకుండా షార్ట్ కట్లో ఒకసారి భోజనాలు పెట్టారని చెప్పేసి ఏం చేస్తున్నారంటే పుప్పనాలు అప్పుడే ఇంకా భోజనాలు అందరికి పెట్టేస్తున్నారు అనమాట. అంటే పుప్పనాలకు పిలిస్తే ఎలాగంటే ఇంటికి ఒకరిని పిలుస్తారు, అలాగా ఇంకా 2 సార్లు మళ్ళీ పెళ్ళికి ఇప్పుడు ఎందుకులే అని చెప్పేస్తే మన స్తోమత సరిపోదులే, ఉన్నదంతలో సరిపెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఒకసారి పెట్టాలని కొంతమంది ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇంకా ఇంత రిస్క్ ఎందుకులే ఒకసారి పెట్టేసిన అన్నట్టుగా ఏం చేస్తున్నారు, ఇంటికి ఒకరిని కాకుండా ఇంటి మొత్తాన్ని పిలిచి పుప్పనాల రోజే బంతులు అంటే భోజనాలు అయితే సెలబ్రేషన్ అయితే జరుగుతుందన్నమాట. పుప్పనాల సెలబ్రేషను మగపిల్లలది అంటే తప్పదు, ఖచ్చితంగా మగపిల్లల వాడిది పుప్పనాలు జరగాల్సిందే, బంతి తర్వాత సెలబ్రేషన్కి అంటే మ్యారేజ్ రోజున జరగాల్సిందే. ఇంకా ఈ 2 తప్పదు. ఆడపిల్లలు మాత్రం అలాగా ఇప్పుడు ట్రెండ్గా ఇలాగా ఈ ఇయర్ నుంచి అలానే ఇంతకుముందు మా పల్లెలో జరిగిన ఆడపిల్లలు చాలా సెలబ్రేషన్స్ అయినా ఇలా ఉండేవి కాదు. మ్యారేజ్కి ఒక బంతి ఉండేది, పుప్పనానికి ఒక బంతి ఉండేది. బంతి అంటే ఎందుకు అంటున్నానంటే భోజనాలు పెట్టడం అంటే మా పల్లెటూరులో అలాగా బంతికి వస్తారంటారా, అరే అక్కడ బంతి జరుగుతుంది కదా బంతికి వెళ్దా అని అలాగా ఆ పదం ఆడుతూ ఉంటారు. అందుకని నేను చెబుతాను అనమాట, నాకు కూడా అలాగనే అలవాటైన మాట కదా, అందుకని చెబుతా ఉన్నాను. వెళ్ళి భోజనం తిని రావడం జరిగింది. ఒకసారి ఇలా తగులుతూ ఉన్నాయి, చేస్తూ ఉండే ఇంక మనం ఎప్పుడు తింటా ఉంటున్నాం కదా ఎందుకులే అని చెప్పేసి తేలేదు. అది కాక మన దాకా రాజకుమారి జ్వరం వచ్చింది కదా, ఆ కారణంగా అయితే నాన్ వెజ్ అని తీసుకురాలేమాట. అమ్మాయి కొంచెం నీరసంగా ఉంటుంది, అందుకని చెప్పేసి బొడ్డడితో నిద్రపోతూ ఉంది అది మాట. ఇంకా మిగతాది ఇంకేముందండి, ఇంకా ఏం లేదు. పని అయితే కనుక్కున్నాను, రేపు నుంచి వెళ్ళాలి. ఇంక రేపు ఎలా జరిగిద్దో నెక్స్ట్ వీడియో చూద్దామండి, సరేనా.